అందరూ తోట చూద్దారండి అమ్మ, నేను పెట్టిన తోట చూద్దారండి. చిలక బంతి పూలు ఎంత చక్కగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి చిలక బంతి పూలు. తర్వాత చూసారా ఇవేంటి కారబంతి, ఇది చూడండి ఎంత అందంగా ఉందో. నాకన్నా హైట్ పెరిగింది, ఎక్కడైనా దీన్ని గుర్తు పెట్టుకోవాలమ్మా. ఇక్కడ కూడా చిలక బంతి పూలు ఎంత చక్కగా ఉన్నాయి. ఇంటికి ఇరుప్రక్కలా పెట్టాం. ఇదిగో ఇక్కడ చిలక బంతి, ఇక్కడేంటి బంగాళాబంతి. ఈ పక్క పని అయిపోతుందని ఇక్కడ చిన్న మొక్కలు పెట్టాం, అది పెరుగుతాయి. నెక్స్ట్ ఇటు రండి చూపిస్తాం. ఇది కారబంతి, కారబంతి కింద గడ్డి పూలు పెట్టాం అక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ నిత్యమల్లి ఉంది చూడండి, కట్ చేసాం. ఇదంతా ఎంత బాగుందో. ఇదిగో ఇక్కడ చూసారా మన దిష్ట తెచ్చి పెట్టింది మందారం. నెక్స్ట్ ఇటు రండి, చూద్దాం. ఇక్కడికి వస్తే ఇదిగో ఈ మందారం చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ మందారం చూసారా, కొయ్యకండి, కొయ్యకూడదు, చెట్టుకుంటేనే అందంగా ఉంటాయి. పూజకు పెట్టడానికైనా మనం పెట్టగానే పోతుంది. ఇప్పుడు శివుడు పూజ చేస్తారు కదా, అప్పుడు ఏదో సోమవారం కొయ్యచ్చు. చూసారా ఇదంతా కూడా ఇవేంటి తులసి ఆకులతో మనం వైద్యం చేసుకోవచ్చు. తులసి, అక్కడ కనకాంబరం చూసారా ఇవన్నీ కూడా ఇంకున్నాయో. తర్వాత పైకి వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనకాంబరం, పూజ చేసిన తులసి చెట్టు. మనీ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ ఇలా వస్తే ఉండండి, పదండి ఇటు రండి. దబ్బ చెట్టు సరే, ఇలా ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఇలా మీరన్నీ కూడా మొక్కలు పెంచండి. మీరు కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏం పెంచాలి చూడండి. ఈ ఫ్లవర్ చూసారా ఏమన్నా మీకు, అది స్టాప్ చేసేద్దాం. మీకు అందరూ కూడా ఎక్కడున్నా గుర్తుపెట్టుకుంటారా ఈ మొక్కల్ని, ఓకేనా? థ్యాంక్ యూ సూర్యవంశీ.